ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. రమా, ఎవరు గెలిచినా మన వాళ్ళే కదా గెలిచేది అనుకోవాలి. ఇటు నిషా గెలిచినా ఆనందపడాలి, అటు చామంతి గెలిచినా సంతోషపడాలి. ఏంటి హర్ష నువ్వు మాట్లాడేది? అంటే ఇద్దరూ సమానమే అంటావా? అలా అనలేదు రమా, ఇలా అనకూడదు కానీ. అమ్మా నిషా, నువ్వు స్పోర్టివ్గా తీసుకోవాలి. చామంతి సెమిస్టర్లో ఫస్ట్ వచ్చింది, మూడ్ కోర్టులో గెలిచింది, బెస్ట్ స్టూడెంట్ ఆఫ్ ది ఇయర్గా అవార్డు కూడా సాధించింది. తనేం తక్కువ కాదు కదా. పోటీ పడినాయి అమ్మా నిషా, ఏమవుతుంది? ఇందులో నిషా గెలవాలని చామంతి మీద ఒత్తిడి తేకండి. దిస్ ఇస్ డెమోక్రసీ. అలా చేయడం తప్పురమ్మా. చామంతి కూడా నిలబడుతుంది. అమ్మా చామంతి, నువ్వు నామినేషన్ వేయమ్మా. అలాగే అయ్యగారు. మీ మాటని కాదంటానా నేను? తప్పకుండా నామినేషన్ వేస్తాను. రమా, ఇక దీని మీద డిస్కషన్స్ పెట్టకండి. గెలిచిన వాళ్ళ సెలబ్రేషన్స్ లో మాట్లాడుకుందాం. ఓకే? నిషా, చామంతి, మీ ఇద్దరికి గుడ్ లక్. అయ్యగారే చెప్పారు కదమ్మగారు. ఇంకా తప్పదమ్మగారు, నామినేషన్ వెయ్యాల్సిందే. చూసారుగా ఆంటీ దాని పొగరు. పొగరే కాదు, దానికి తెలివి కూడా ఎక్కువైంది. మీ చేతే చెప్పించి మావయ్యే నామినేషన్ వెయ్యమని చెప్పేలా చేసింది. ఇప్పుడు అది నామినేషన్ వేయకుండా ఉండాలంటే ఏం చేయాలి? అత్తయ్య, నాదొక సలహా. చెప్పు రోజా. చామంతి నామినేషన్ వేయకుండా ఉండాలి అంటే, దాని పొగరు పూర్తిగా దిగాలి అంటే, దాని స్థాయి ఏంటో దానికి బాగా గుర్తు చేయాలి. రేపు ఎలా ఉంది అత్తయ్య? కరెక్ట్గా ఉందా? దానికి ఇదే కరెక్ట్. రేపు వెడ్డింగ్ ఫోటో షూట్ ఏర్పాటు చేద్దాం. నిషా, నువ్వేం టెన్షన్ పడకు. నిన్ను ప్రెసిడెంట్గా గెలిపించే బాధ్యత నాది. కన్నయ్య, పైకెక్కుతుంటే కిందకి లాగే చేతులు చాలా ఉంటాయని అయ్యగారు చెప్పినట్టు వీళ్ళు నిజం చెయ్యాలని చూస్తున్నారు. నాలాంటి వాళ్ళకి న్యాయం జరగాలంటే నామినేషన్ వేసి ఎలక్షన్స్లో నిలబడాలి అనుకుంటున్నాను. ఏదో రూపంలో నువ్వే వచ్చి నాకు ఏ ఆటంకాలు కలగకుండా చూడు కన్నయ్య. శ్యామ్, ఈరోజు మనం ఆ చామంతిని పెట్టే టార్చర్కి అది నామినేషన్ వెయ్యను అని
డిసైడ్ అయిపోవాలి రోజా. ఈ ప్రోగ్రాం అందుకే అయినప్పుడు దానికి అడుగడుగున అదే ఎదురయ్యేలా నేను చేస్తానుగా అత్తయ్య. తొట్టరుడో త్వరగా రారా. అబ్బా! చూసుకోనా ఇంత పెద్ద బిల్డింగ్ కట్టించుకున్నారు, లైట్లు పెట్టించుకోవచ్చు కదరా. ముందా కళ్ళజోడు తీయన్నా. గుడ్ మార్నింగ్ మేడం. నమస్తే మేడం. దారా. గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్ మేడం. రాజ్ కపూర్, అప్పుడే వచ్చేసావా? చెప్పిన టైం కన్నా ముందే వచ్చి నేను పెట్టబోయే బ్యూటిఫుల్ ఫ్రేమ్స్ కి బ్లాక్ సెట్ చేయడం నా హాబీ మేడం. మీరు చెప్పిన టైంకే షూట్ స్టార్ట్ చేస్తా, ఈ లోపు చూస్తా. సరే పద. చామ్ ఆర్ యు ఓకే? ఓ, ఓ, చెప్పండి బాబు, ఏంటి? నువ్వు దేని గురించి ఆలోచిస్తున్నావో నాకు తెలుసు చామ్. ఈ ప్లేస్ ఓకేనా? 1 మినిట్ మేడం. రే స్టాండ్ పెట్టు. ఎక్కడనా? నన్ను ఎత్తి మీద ఎట్టరా, ఎక్కడ పెట్టా? నో బ్యూటిఫుల్. నో బ్యూటిఫుల్. అబ్బా అబ్బా అబ్బా, ఛే, నో బ్యూటిఫుల్. దా. వీడేంటత్తయ్య ఇంత ఓవర్ యాక్షన్ చేస్తున్నాడు? ఫోటోలు బాగా తీస్తాడా? వాడికి మంచి పేరుంది రోజా, బ్యూటిఫుల్ గా తీస్తాడు. నువ్వే చూస్తావుగా. ఏం చేస్తావో. సరే పద. పదండి. చందు అంతా చెప్పింది చామ్. నువ్వు నామినేషన్ వేయకూడదని చాలా గోల చేశారంటగా. నాన్నొచ్చి నీకు సపోర్ట్ చేశారంట. అవును బాబు, నాకు అండగా అయ్యగారు ఉన్నారన్న ధైర్యంతోనే ఉన్నాను. నేను నీకు అండగానే ఉంటున్నాను చామ్. నన్ను నువ్వు మర్చిపోతున్నావు చూసావా? ఇదే నాకు బాధ తెప్పిస్తుంది. ఇదేదో బాగున్నట్టుందే. ఇక్కడ పెట్టరా. మాట్లాడడం లేదు చూసావా? ఇది ఇంకా నాకు బాధగా ఉంది. నాకు అన్నింట్లో సహాయం చేసిన మీరే నన్ను మర్చిపోవద్దు. కానీ అలా అని మనసులో చోటుండిపోయేలాగా చేసుకోలేను. ఏ చామ్, నీ మనసులో నేనున్నానన్నది నిజం కాదా? నువ్వు నన్ను ప్రేమిస్తున్నావన్నది అబద్ధం అని చెప్పగలవా? ఇక్కడ నిజాన్ని నిజం చేసే స్థాయి లేదు బాబు. దాన్ని అబద్ధం చేయడానికి అర్హత ఉంది. దయచేసి మీరు ఇలానే ఉండండి. ఇద్దరికి ఏ సమస్య ఉండదు. చామ్, చెప్తున్నాను కదా బాబు.